ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. ఆటోలో తరలిస్తున్న 60 కేజీల గంజాయి పట్టివేత, 4 అరెస్ట్. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. నేషనల్ హైవేపై హెచ్ఓపీ హోటల్ సమీపంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న కసింకోట పోలీసులు ఆటోలో తరలిస్తున్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 30 లక్షల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. కసింకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మోహన్ ఈ వివరాలను వెల్లడించారు. నేషనల్ హైవేపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందన్నారు. ఈ కేసులో గంజాయి తరలిస్తున్న 4 అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 2 బైకులు, 1 ఆటో, 4 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై తనిఖీలను మరింత ముమ్మరం చేస్తున్నామని డీఎస్పీ మోహన్ తెలిపారు. గంజాయి తరలిస్తూ పట్టుబడిన కొంతమంది నిందితులపై గతంలో పలు ప్రాంతాల్లో పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. గంజాయి నిర్మూలనకు పోలీసు యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో సీఐ స్వామినాయుడు, ఎస్ఐలు లక్ష్మణరావు, సతీష్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేను అనకాపల్లి డీఎస్పీని మాట్లాడుతాను. మాకు రాబడిన ముఖ్య సమాచారం మేరకు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సింహ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కసింకోట సిఐ మన నాయుడు గారి దీంట్లో నాయకత్వంలో, అలాగే మన ఏఎస్ఐ శ్యామ్, హైవే మొబైల్ శ్యామ్, అలాగే ఎస్ఐ లక్ష్మణరావు, సతీష్, మిగిలిన సిబ్బంది యొక్క సహకారంతో నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో హోటల్ పంజాబ్, అలాగే మూకాంబిక కళ్యాణ మండపం మధ్యలో అనకాపల్లి వైపు నుంచి ఎలమంచిల వైపు వెళ్తున్న ఒక ఆటోలో మాకు రాబడిన సమాచారం మేరకు, మా సిబ్బంది రాబడిన సమాచారం మేరకు దీన్ని ఆపి చెక్ చేయగా దాంట్లో ఆటో సీట్ల కింద ఒక 30 గంజా ప్యాకెట్లు కనపడినవి. ఒక్కొక్క ప్యాకెట్ సుమారుగా 2 కేజీలు బరువు ఉండటం జరిగింది. అంటే మొత్తం వెరసి 60 కేజీలు గంజా వెళ్తున్నట్టుగా మాకు సమాచారం మీద పట్టుకుని మీడియేటర్స్ విఆర్ఎల్ సహకారంతో దాన్ని పరిశీలించగా ఆ విధంగా బయటపడింది. దీని తర్వాత ఈ ఫర్దర్ ఈ నిర్దిష్టమైన సమాచారం మేరకు మా సిబ్బంది చేసిన కృషి మేరకు ఈ ఆటోకి ముందు వెళ్తున్న 2 బైకులు, అంటే పైలట్స్ గా వ్యవహరిస్తున్న 2 బైకులు, అలా కారా కేసరి అండ్ గోబేరు వెంకట చైతన్య అనే వాళ్ళు మోటార్ సైకిల్ మీద ముందు లీడ్ చేశారు. పోలీసులు ఉన్నారో లేదా అనేది చూసుకుని మా సిబ్బంది ఎక్కువగా అక్కడ చాటున ఉండి కొంతమంది మఫ్టీలో ఉండడం వల్ల గమనించకపోవడం వల్ల ఈ పట్టుకోవడం జరిగింది. ఆటో తోలే అతను గాడి రత్నరాజు, అలాగే గుంత హేమాంశు శేఖర్, వీళ్ళు కూడా ఆటోలో ఉన్నారు. ఈ మొత్తం 4 కూడా మన సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మనకి వచ్చిన సమాచారం అంటే ఈ గాడి రత్నరాజు అనే అతను వీళ్ళందరికీ కూడా ఫైనాన్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించినట్టు, అలాగే ఈ పిఠాపురం చెందిన గాడి రత్నరాజు ఫైనాన్స్ చేస్తున్నాడు. అందులో మనకు ఒక అతను అబ్స్కాండ్ అయ్యాడు. అబ్స్కాండ్ అయిన అతని పేరు మర్రి ఘాషి. ఇతను మన ఒరిస్సా దగ్గర కోరాపుట్ జిల్లా రాళ్ళగడ్డ దగ్గర ఉండిపోయాడు. మేము మా ఎఫర్ట్స్ చేస్తున్నాం అతని మీద కూడా. వీళ్ళని పట్టుకుని ఈరోజు మేము సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చూపించడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. మనకి వచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క ఆటో రాళ్ళగడ్డలో బయలుదేరి కోరాపుట్టు, పెద్దబయలు, పాడువ, అలాగే అరకు, ఎస్కోట, కొత్త వలస, పెందుర్తి, సబ్బవరం, తర్వాత అనకాపల్లి మీదుగా టువార్డ్స్ పిఠాపురం వరకు వెళ్లే ప్లాన్లో ఉండగా మనం అనకాపల్లి జిల్లాలో ఈ కసింకోట లిమిట్స్ లో కేసును పట్టుకుని మా యొక్క సిబ్బంది మంచి ప్రతిభ కనబర్చారు. ఎస్పీ గారు కూడా వీరికి అభినందనలు, మా సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలిపారు. ఈ కేసులో ప్రధాన భూమిక వహించిన మా ఏఎస్ఐ గారు కొంచెం ఆరోగ్య బాగోలేక ఈరోజు ప్రెస్ మీట్ రాలేదు. వారిని మా ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. పర్సనల్ గా పిలిచి బాగా చేశారు. హైవే మొబైల్లో మంచి కేసు మీరు డిటెక్ట్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళని కూడా అభినందించడం జరిగింది. ఇదండి సమాచారం. సుమారుగా 30 లక్షల క్రితం దీన్ని అంచనా వేయడం జరిగింది. అలాగే మన అనకాపల్లి సబ్ డివిజన్ సంబంధించి మాకు 3 చెక్ పోస్టులు ఉన్నాయి. తాటిపర్తి మాడుగుల మండలం, కోనం చీడికాడ మండలం, శ్రీరాంపురం దేవరపల్లి మండలంలో కూడా ఈ మండలాలు కూడా మాకు చెక్ పోస్టులు ఉండడం జరిగింది. ఈ యొక్క చెక్ పోస్టులో మన ఎస్పీ గారు 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో వాచ్ చేయటము,
రెగ్యులర్గా అక్కడ ఫంక్షనింగ్ ఎలా ఉందనేది రోజుగా సూపర్వైజ్ చేయటము, అక్కడ ఉన్న సిబ్బందికి అక్కడ పనిచేసే పరిస్థితులు ఉన్నాయా, వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయా లేదని చూడటము, తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్స్ అలాగే ఎస్హెచ్ఓలు అందరినీ కూడా తరచుగా ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు చూస్తూ 24/4 సర్వేలెన్స్ ఉండేట్టుగా చూడటం జరుగుతుంది. అలాగే చెక్ పోస్ట్ లో కూడా అన్ని వాహనాలని, అనుమానాస్పదమైన వాహనాలని కూడా చెక్ చేయటం, అలాగే దీన్ని సీసీ కెమెరాల్లో మన డిస్ట్రిక్ట్ కంట్రోల్ నుంచి ఎస్పీ గారు కూడా వాచ్ చేసి ఏమైనా ఎక్కడైనా సూపర్వైజరీ ల్యాప్సెస్ ఉంటే మాకు సూచనలు ఇచ్చి క్లోజ్గా మానిటర్ చేయడం వల్ల మాకు ఈ కేసులో సాధ్యమైంది. కేసులు కూడా తరచుగా మేము పెడుతున్నాం. ఇంతకు ముందు కూడా మనం రీసెంట్ గా 1-2 కేసులు ఇక్కడే పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ న్యూస్ ఇదని. ఇప్పుడు మనకున్న జిల్లాల్లో మేము చెప్పిన ఈ 3 చెక్ పోస్టులు కూడా ఈ రోడ్లు లేవు. మనకు అవన్నీ కూడా ఏజెన్సీ నుంచి వచ్చే దారిలోంచి కనెక్ట్ అయిన చెక్ పోస్టులు, ఈ కోణం కానీ ఈ తాటిపత్తి కానీ అవి. ఇది వచ్చేసి మనకి హైవే నుంచి వచ్చింది, ఇంచుమించు అరకు వ్యాలీ నుంచి ఎస్కోట్ నుంచి ఇటు ఈ రోడ్లో సబ్బారం మీదుగా వచ్చింది. ఈ రోడ్లో చెక్ పోస్ట్ లేవు, ఇది ఎక్కువగా హైవే. కానీ హైవే మొబైల్స్ ఇప్పుడు ఈ కేసులో హైవే మొబైల్ వాళ్ళకి మనం క్రెడిట్ ఇవ్వాలి. వీళ్ళు హైవే మొబైల్స్ కూడా వాచ్ చేస్తున్నారు, అందువల్ల వాళ్ళు ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది.